హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ మనం చికెన్ సాగ్ అనే ఒక డిష్ చేసుకుందాము. అదేంటంటే చికెన్ని మనం పాలకూరలో వండుకోవడం. సో ఫస్ట్ ఒక కట్ట పాలకూర తీసుకుని రెడీగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ బటర్ వేసి అందులో కొంచెం హోల్ గరం మసాలా వేసుకోవాలి. మన మసాలా దినుసులన్నీ ఒక ఆకు, ఒక చెక్క, 2-3 లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ కోసుకొని అందులో వేసుకోవాలి. మనం ఇక్కడ ఒక పౌండ్ చికెన్ అంటే ఒక క్లోజ్ టు అర కేజీ చికెన్ తీసుకున్నాము. దానికి ఒక సగం ఆనియన్ అయితే సగం ఉల్లిపాయ సరిపోతుంది. అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసి దానికి మన చికెన్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మేము బోన్లెస్ చికెన్ తీసుకున్నాము. కావాలంటే బోన్ ఉన్న చికెన్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మీ ప్రిఫరెన్స్ని బట్టి బోన్ ఆర్ బోన్లెస్ వాడుకోవచ్చు. ఈ చికెన్ని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మూత లేకుండా చేసుకుంటే బాగుంటుంది ఇది స్పెసిఫిక్గా ఈ డిష్కి. తర్వాత మన పాలకూర వైపు వెళ్ళి ఆ నీళ్ళు కాగితే అందులో పాలకూర వేసుకుని జస్ట్ ఒక 2 నిమిషాలు నీళ్ళల్లో ఉడకనివ్వాలి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 2 నిమిషాల్లో అది మెత్తగా అయిపోతుంది. ఆ పాలకూర తీసి దాన్ని ఫైన్ పేస్ట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఈలోపు మన చికెన్ దగ్గరికి వచ్చి ఎలా ఉందో చూసుకుని అందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ స్టేజ్లో చికెన్ని కంప్లీట్గా కుక్ చేసేసుకోవాలి. కుక్ చేసుకున్నాక చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినాక 2 స్పూన్స్ టొమాటో పేస్ట్ వేయాలి. టొమాటో పేస్ట్ వేసాక చికెన్ని కంప్లీట్గా కుక్ చేసేసుకుని లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా మన పాలకూర పేస్ట్ యాడ్ చేసేసుకోవడమే. అంతా అయిపోయినాక అప్పుడు పాలకూర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ యాడ్ చేసుకున్నాక జస్ట్ 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఎందుకంటే మనకి చికెన్ కంప్లీట్గా అయిపోయింది, పాలకూర కూడా ఉడికిచ్చేసుకున్నాము. సో ఎక్కువసేపు అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మూత పెట్టకుండా చేయాలి. ఇది మూత పెడితే మనకి పాలకూర బ్రౌన్గా అయిపోతుంది. సో మూత పెట్టకుండా చేస్తే ఇలా పాలకూర కలర్ గ్రీన్గానే ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. ఇది అయిపోయినాక కొంచెం గరం మసాలా వేసుకుని 2 స్పూన్స్ పెరుగు వేయాలి. ఇక్కడ కావాలంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు, కానీ పెరుగు వేస్తే కొంచెం పులదనం వచ్చి ఈ డిష్ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మేమైతే పెరుగు వేసాము. మీ ప్రిఫరెన్స్ని బట్టి కావాలంటే మీరు క్రీమ్ వేసుకోవచ్చు. సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ డిష్. హెల్త్ కూడా చాలా మంచిది. ఆకుకూరలు తినాలి కాబట్టి చికెన్లో ఆకుకూర వేసి ఇలా ట్రై చేసాము. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూడండి. ప్లస్ ఇది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది చపాతీ, రోటీ, పరోటా ఇలాంటి వాటిల్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇది ట్రై చేసి కింద కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. బాయ్, థ్యాంక్ యూ.